హలో ఎవ్రీవన్, నా పేరు శివ. మీరు చాలా ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో, ట్విట్టర్లో, అంతెందుకు న్యూస్ ఛానల్స్లో కూడా మీరు చాలా చూసుంటారు ఇటలీ ఈజ్ బర్నింగ్ అని. అసలు నిజానికి ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అసలు ఇటలీలో ఎందుకు ప్రొటెస్ట్ జరుగుతుంది, అక్కడ ఎందుకు అంతమంది కోపంగా ఉన్నారు? ఇటలీలో చాలామంది కోపంగా ఉన్నారు అండ్ చాలామంది బాధగా ఉన్నారు, ఎందుకంటే గాజాలో అటాక్ జరిగింది కాబట్టి. అండ్ ఇటలీలో ఉన్న జనాలు ఏమనుకుంటున్నారంటే ఇటలీ గవర్నమెంట్ ప్యాలెస్టైన్కి సపోర్ట్ చేయట్లేదు అనేసి అనుకుంటున్నారు. సో అందుకనేసే అక్కడున్న వర్కర్స్, స్టూడెంట్స్, యూనియన్స్ అందరు కలిసి అక్కడ స్ట్రైక్ అనేది చేస్తున్నారు. సో ఈ స్ట్రైక్ వల్ల అక్కడున్న స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ అన్నీ మూతపడిపోయింది. అండ్ దీంతో పాటే బస్, ట్రైన్ ఇవన్నీ కూడా ఆగిపోయింది. అండ్ ఇవే కాదు, పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ పోర్ట్స్ని కూడా బ్లాక్ చేస్తారు. అండ్ ఆ పోర్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వర్కర్స్, వాళ్ళు కూడా మేము ఈ పని చేయమనేసి చెప్పారు. ఎందుకంటే ఆ పోర్ట్లో కొన్ని గూడ్స్ ఏదైతే ఉందో అవి షిప్లో అన్ని ఎక్కించి పంపిస్తారు చూసారా, ఆ గూడ్స్ మొత్తం ఇస్రాయల్కి సంబంధించింది అనేసి అక్కడున్న వర్కర్స్కి తెలిసి మేము ఇస్రాయల్కి సంబంధించిన ఏదే పని కానీ మేము చేయమనేసి అక్కడ వాళ్ళు స్ట్రైక్ చేశారు. వాట్ హ్యాపెండ్ ఆన్ ద స్ట్రీట్స్? ఇటలీలో కొన్ని సిటీస్లో అయితే చాలా సైలెంట్గా, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. లైక్ ఫ్లాగ్స్ పట్టుకొని స్లోగన్స్ అరుస్తూ పీస్ఫుల్గానే జరుగుతుంది. బట్ మిలన్ అనే ఒక ప్లేస్లో ప్రొటెస్ట్ కాస్త వైలెంట్గా మారింది. ప్రొటెస్టర్స్ అక్కడున్న సెంట్రల్ స్టేషన్లో ఎంటర్ అవడానికి ట్రై చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో ఎంటర్ అయ్యి రాళ్లతో అండ్ స్మోక్ బాంబ్స్తో అటాక్ చేశారు. సో వాళ్ళని డిఫెండ్ చేయడానికి పోలీసులు గ్యాస్ని ప్రయోగించి డిఫెండ్ చేసుకున్నారు. బట్ అప్పటికి చాలామంది పోలీసులకి సీరియస్గా ఇంజురీస్ అయింది. అండ్ దీంతో పాటే బొలోగ్నా అనే ఒక ప్లేస్లో హైవేస్ మొత్తం బ్లాక్ చేశారు. అండ్ ఇదే కాదు, జెనో అనే ఇంకో ప్లేస్ ఉంది, అక్కడైతే ఆ పోర్ట్లో పనిచేసే వాళ్ళే మిలిటరీ గూడ్స్ ఏదైతే షిప్మెంట్ అవుతుందో ఆ షిప్ని ఆపేశారు. ఆఖరికి అక్కడ కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో అందుకే చాలా న్యూస్ ఛానల్స్ ఈ ఫుటేజ్ అన్ని కవర్ చేసి ఇటలీ ఈజ్ బర్నింగ్ అనేసి చెప్పింది. వాట్ ద గవర్నమెంట్ డిడ్? దీనిపైన అక్కడున్న గవర్నమెంట్ ఎలా స్పందించింది? ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని తనేం చెప్పిందంటే ప్రొటెస్ట్ చాలా వైలెంట్గా ఉంది అండ్ తనకి ఈ ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందని కూడా తనకి చాలా క్లియర్గా తెలుసు. అండ్ తనకి ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా చాలా బాగా తెలుసు. సో తనేం చేసిందంటే జనాలందరూ గాజా పైన అటాక్ జరిగిందనేసి కదా అంత కోపంగా ఉన్నారు. సో అందుకనేసి గాజాకి కొంత ఫుడ్ అండ్ మెడిసిన్స్ ఒక షిప్లో పంపిస్తుండగా ఒక అన్నోన్ అటాక్ అనేది జరిగింది, డ్రోన్ అటాక్. అది ఎవరు చేస్తారనేసి ఇంకా ఇప్పటికీ తెలియదు. దాన్ని కూడా ఖండించింది. అండ్ ఇలా జరిగిన తర్వాత అక్కడున్న జనాలు ఇంకా గట్టిగా రెచ్చిపోయారు. సో అందుకనేసే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని ఏం చెప్పిందంటే ఏం పర్వాలేదు, ఈసారి మేము మిలిటరీ షిప్స్తో కావాలంటే ఫుడ్ అండ్ మెడిసిన్ పంపిస్తాము గాజాకి, మీరు ప్రొటెస్ట్ అని చేయకండి, మాకు తోచినంత హెల్ప్ చేస్తున్నాం అని చెప్పింది. సో అక్కడ ప్రొటెస్ట్ వాళ్ళందరిది డిమాండ్ ఏంటంటే ప్యాలెస్టైన్ని ఒక కంట్రీగా గుర్తించాలి, ఒక కంట్రీగా మార్చాలి అనేసి వాళ్ళ డిమాండ్స్. సో దీనికి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని గారు ఏం చెప్పారంటే చాలా రీసెంట్గా, ఓకే మీరు చెప్పినట్టే ప్యాలెస్టైన్ని కంట్రీగా గుర్తిస్తాం, బట్ దానికి 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్, హమాస్ వాళ్ళు ఏదైతే కొన్ని ప్లేసెస్ని ఆక్రమించుకున్నారో దాన్ని రిలీజ్ చేయాలి. అండ్ సెకండ్ కండిషన్, ప్యాలెస్టైన్ని కంట్రీగా చేసిన తర్వాత హమాస్ అనే ప్లేస్ ప్యాలెస్టైన్ కంట్రీ కింద కన్సిడర్ చేయకూడదు. సో ఈ 2 కండిషన్స్కి ఒప్పుకుంటే మాత్రమే ప్యాలెస్టైన్ని కంట్రీగా గుర్తిస్తాం అనేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడున్న జనాలు ప్రొటెస్ట్ అనేది ఆపట్లేదు. అండ్ ఇదే కాదు, అక్కడ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది, సైక్లింగ్ రేస్. ఆ సైక్లింగ్ రేస్లో ఇస్రాయల్కి సంబంధించిన కొంతమంది రేసర్స్ కూడా ఉన్నారు. సో ఈ ప్రొటెస్ట్ వల్ల ఆ ఇస్రాయల్ రేసర్స్ని కూడా రిమూవ్ చేశారు. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ వల్ల అక్కడున్న రేసర్స్ కూడా వీళ్ళు అటాక్ చేయొచ్చేమో అనేసి సేఫ్టీ కన్సర్న్స్ పైన వాళ్ళని రిమూవ్ చేశారు. సో ఇప్పుడు కంక్లూజన్ అండ్ నిజం ఏంటని మాట్లాడితే ఇటలీలో నిజంగానే ప్రొటెస్ట్ జరుగుతుంది, చాలా సిటీస్లో జరుగుతుంది. ఇటలీ గవర్నమెంట్ అయితే చాలా ప్రెషర్ కింద ఉంది, ఎందుకంటే ఈ ప్రొటెస్ట్ చాలా గట్టిగా జరుగుతుంది కాబట్టి అక్కడున్న జనాలు ప్యాలెస్టైన్ అనే కంట్రీ కావాలనేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అట్ ప్రెజెంట్ ఇటలీ గవర్నమెంట్ అయితే ఒక పక్క జియో పాలిటిక్స్ని, ఒక పక్క ప్రొటెస్టర్స్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇటలీ ప్యాలెస్టైన్ని గుర్తిస్తుందంటారా లేదంటారా? మీ ఒపీనియన్స్ అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే లేదంటే కరెక్షన్ ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే చాలా షార్ట్గా లైక్ కూడా చేసేయండి. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.